హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. నార్మల్ అండి. ముందుగా మాయిశ్చర్ పెట్టుకుంటాను ఫేస్కి అనమాట. చాలా బాగుంటుంది. మార్నింగ్ మాయిశ్చర్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు హ్యాండ్స్కి నెక్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్కిన్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లిప్ బామ్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. లిప్ బామ్ని స్కిప్ చేశారంటే పెద్దలు ఖచ్చితంగాను డల్ అయిపోతాయి. షైనీ అంటే అస్సలు రాదనమాట. సో నేనైతే లిప్ బామ్ని అస్సలు స్కిప్ చేయను. సో ఇది వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనమాట. మన బయోటెక్ వాడతానమాట. సో చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు కూడా నచ్చితే యూజ్ చేసుకోండి. లేదంటే మీకు ఏదైనా కావాలనుకుంటే అది యూజ్ చేయండి. లిప్ బామ్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ని చక్కగా కూమ్ చేసుకోవాలి. అది నైట్ అయినా మార్నింగ్ అయినా కూమ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పోనీ అయినా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా క్లిప్ అయినా పెట్టుకోవచ్చు. ఏం చేసుకున్నా సరే ఖచ్చితంగా మార్నింగ్ హెయిర్ని కూమ్ చేయండి. రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తాయి. తర్వాత హెయిర్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఖచ్చితంగా మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఖచ్చితంగా కూమ్ చేస్తాను. ఇక నా మార్నింగ్ టిఫిన్లోకి నేను రెడీ అయిపోయాను. ఈరోజు ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో పిల్లలైతే ఆల్రెడీ టిఫిన్ చేసి లంచ్ కూడాను ప్రిపేర్ చేసేసాను పిల్లల కోసం. నేనైతే వాళ్ళతో పాటు టిఫిన్ చేయను, ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇందులో ఒక 2-3 ఎగ్స్ నేను మిక్స్ చేసుకొని ఆమ్లెట్కి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టర్మరిక్, చిల్లీ పౌడరు, సాల్ట్ మొత్తం వేసేసి ఆయిల్ వేసి చక్కగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవడమే. ఇంకేముంది. సో నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కాస్తంత నేను దానిపైన మూత పెట్టాలి, ఎందుకంటే చక్కగా వచ్చేసింది. సో చూసారు కదా, 1-2 ఆమ్లెట్స్ అయితే నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగ్. చాలామందికి ఈ బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉండదండి. నాకు కూడా మొదట్లో ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్మా, ఇడ్లీ ఇలాంటి తినడం వల్ల నాకు హెవీ అనిపిస్తుంది. సో ఇదైతే నాకు ఈజీగా అనిపిస్తుంది. మీరేమంటారు? బాగుంది కదా. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో నేను 2 ఆమ్లెట్స్ అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ అయితే నేను కర్రీస్లోకి వెళ్ళిపోతానమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మార్నింగే చేస్తాను. మధ్యాహ్నం నాకైతే లంచ్లోకి నెక్స్ట్ నైట్కి కూడా సెట్ అయిపోతుంది అనమాట. పిల్లలైతే క్యారెట్ రైస్ అయితే పట్టుకెళ్ళనమాట. సో ఈజీగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్. పెద్ద ప్రాసెస్ ఏం లేదు అనుకుంటే నేనైతే 2 పెద్ద ఆనియన్స్ వేసుకుంటాను అనమాట. 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని దాన్ని చక్కగా ఫైన్గా మీరు చాప్ చేసుకొని చిల్లీ వేసుకుంటే కొంతవరకు ఫ్రై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ పేస్ట్ నిల్వ ఉంచుకుంటానండి నేను. ఎప్పుడు చూసినా చికెన్లో వేయడానికి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు, కాస్తంత వేడి నీళ్ళు ఖచ్చితంగా వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. దీన్ని నిల్వ స్టోర్ పెట్టుకుంటాను అనమాట. 1 వీక్ వస్తుంది. మనం బయట తీసుకున్న పేస్ట్ల కన్నా ఇది మనకి చాలా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది కూడా. ఎటువంటి కెమికల్ యూజ్ అవ్వదు. ఇందులో కాస్తంత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి నేను కొన్ని వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత వీటితో పాటు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడాను కాస్త వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. చికెన్కి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే ఇంట్లో ఇలాగే చికెన్ని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మధ్య బయట ఏం తిన్నా ఏదో ఫుడ్ పాయిజన్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఫుడ్ అయితే అస్సలు బాగోట్లేదండి బయట. మనం కూడా చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూసాం. ఇన్స్టాగ్రామే కాదు, యూట్యూబ్లో కూడాను, లైవ్లో కూడా నేనైతే ఆల్రెడీ ఫుడ్లోన చాలా కొన్ని ఏమంటారు బద్దంకిలు నేను చూసానండి. పెద్ద హోటల్స్లో కూడా కొన్ని అలాంటివి ఉన్నాయి. సో నేను ఫేస్ చేశాను కాబట్టి వీటిని కొంచెం ఈ మధ్య నేను అవాయిడ్ చేస్తాను అనమాట. చూసారు కదా, మన కర్రీ అయితే సగం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నాను. పెద్ద పీసులు తీసుకున్నాను. సో సాల్ట్, చిల్లీ, టర్మరిక్, ధనియా పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసుకోండి. నేనైతే ఆయిల్ వేయట్లేదు ఇందులో. ఇది బాగా మిక్స్ చేస్తాను అనమాట. బాగా మ్యాగ్నేట్ చేసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను. పెరుగు మాత్రం వేయట్లేదు. పెరుగు వేస్తే కొంచెం లైట్గా మనం ఈవినింగ్ ఉంచుకోవాలన్నా అదొక రకంగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి నార్మల్గా నేను
మార్నింగ్ తినడానికి అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగు వేసుకుంటాను. కొన్నిట్లో అయితే మాత్రం పెరుగు స్కిప్ చేస్తానండి. ఉప్పు కారం బాగా పెట్టుకునే ఈ చికెన్ని చక్కగా కలుపుకొని దీన్ని ఇప్పుడు కళాయిలో వేసుకుందాం. కళాయిలో వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అనమాట మనం మూత పెట్టేసుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. సో దగ్గరగా అయిన తర్వాత దీంట్లో మనం అప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారా, మూత పెట్టిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దీనిదైతే కొంతవరకు చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు నేను గరం మసాలా కలిపిన 1 స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా 2 వేస్తున్నాను. కొంచెం పచ్చి చీలికలు వేస్తాను, ఎందుకంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి వాళ్ళు మాత్రం. అయితే పచ్చిమిర్చి లాస్ట్లో కొన్ని వేయండి, చీలికలు చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కాబట్టి కంప్లీట్గా కర్రీ అయితే అయిపోయింది. సో ఒక 5 మినిట్స్ ఉంచి దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చికెన్ని బయట నుంచి కన్నా ఇంట్లో చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకు కూడా అసలు ఫుడ్ అనేది బయట అస్సలు బాగోట్లేదు, ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మా హరిణి బర్త్డే అనమాట. సో నేనైతే అసలు పెట్టడం చాలా రోజులైంది. వీడియో అయితే తీసాను కానీ నేనైతే పోస్ట్ చేయలేదండి. చేద్దాం అనుకుని అలా కొన్ని పనుల వల్ల ఉండిపోయాను. చూస్తున్నారు కదా, ఫేస్ అంతా కాస్త డల్గా అనిపించింది, చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య. సో వీటి వల్ల అనమాట నేనైతే కొన్ని పోస్ట్ చేయట్లేదు వీడియోస్, మెల్లమెల్లగా చేద్దామని చెప్పేసి. సో నేనైతే బర్త్డే రోజు కాస్త డల్గానే ఉన్నాను కానీ మొత్తం అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కేక్స్ అనమాట. ఒకటి మా బ్రదర్ తీసుకొచ్చారు, ఒకటి అనమాట మేము తీసుకున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే జరుగుతుంది అనమాట. పిల్లల బర్త్డేకి అయితే వాళ్ళ మా బ్రదర్, మా తమ్ముడు అనమాట కేక్ తీసుకొస్తాడు. సో మేము ఒక కేక్ తీసుకొస్తాము ఖచ్చితంగా. ఎప్పుడు కూడాను ఈ 2 కేక్స్ వచ్చేంత వరకు అయితే కేక్ కటింగ్ అవ్వదనమాట. చాలా సరదాగా పిల్లలు బర్త్డే చేసుకుంది మా హరిణి అని చెప్పుకోవచ్చు. సో మొన్న అయితే మా చిన్నదాని బర్త్డే అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి పెద్దదాని బర్త్డే అయిపోయింది. ఒకరిది ముందు ఒకరిది వెనకట్ల మంత్స్ అనమాట. సో జూన్ జూలై అనమాట, ఇలా మాకు సెలబ్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడైతే మొత్తం అంతా కేక్ అది కట్ చేసాము. మా సిస్టర్ బ్రదర్ ఇద్దరు వచ్చారు. సో మేము కూడా రెడీ అవ్వడం అయితే అస్సలు చేసుకోలేదండి. ఎండలకి అసలు చాలా వరకు అయితే చాలా నీరసం అయితే వచ్చేస్తుంది. ఎంతైనా సరే అసలు ఇంట్లో ఉన్నంత వరకు కూల్గా ఉంటుంది, బయటికి వెళ్ళామంటే ఇంకా ఎండ బీభత్సం చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కేక్స్ కూడా కట్ చేసి చక్కగా కొంతవరకు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఐబ్రోస్ వీడియో కోసం. నేను మళ్ళీ వీడియోలు పోస్ట్ చేస్తానండి ఐబ్రోస్కి మాత్రం ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి తనకి కేక్ కట్ చేయడానికి కూడా బద్ధకమే, అది కూడా నాతోనే చేయిస్తుంది. సో అందుకే నాకు విసుగ్గా అనిపిస్తుంది, నువ్వు ఇప్పుడు కూడా కేక్ కట్ చేయలేకపోతున్నావా అంటూ నేను అంటున్నాను. పిల్లల బర్త్డే సెలబ్రేషనే వేరండి. రేపు ఇంకా బర్త్డే వస్తుందనగా ఈరోజు ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. పెద్ద అయినంత వరకు కూడా మనకి అలాగే ఉంటుంది కదా. సో కొన్నిసార్లు అయితే మనం పెద్దవాళ్ళు మిస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా అనిపించదు. ఏంటో ప్రతిసారి కూడా మా మదర్ ఉండేవారు కాబట్టి ప్రేయర్ చేసేవారు. సో ఒక్కొక్కసారి అట్లా గుర్తొచ్చినప్పుడు ఇంకా మరి ఇంకేమీ చెయ్యాలనిపించదు అనమాట. కానీ వాళ్ళ సరదాని మనం తీయకూడదని చెప్పేసి సో అట్లా ఏదో ఒకలాగనమాట అలా బయటికి వెళ్ళేసి వస్తుంటాం. కానీ ఈసారి అది కూడా అనిపించలేదు ఎందుకు. కానీ తనైతే మాత్రం సింపుల్గా చేయమని అంది. సో నేనైతే సింపుల్గానే చేశాను, చాలా హడావిడి ఏం పెట్టుకోలేదు. ఈవినింగ్ అయ్యేసరికి, మార్నింగ్ అయితే మేము లంచ్ చేసాము, ఈవినింగ్ అయ్యేసరికి అయితే చక్కగా ఇంక టిఫిన్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను. కేక్ కట్ చేసిన తర్వాత మేమైతే టిఫిన్ చేసాము, ఇంకంతే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. బగారా రైస్ విత్ చికెన్ చేశాను నెక్స్ట్ డే కూడాను. ఎందుకంటే ముందు రోజు నైట్ అయితే అసలు ఏమీ తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలనిపించలేదు. బగారా రైస్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పక్కన ముద్ద పెరుగు వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఐ షాడో అనమాట. ఐ షాడో తీసుకున్నాను నేను మొన్న ఈ మధ్యన
ఐ షాడోస్ వీడియోస్ చాలా చూస్తున్నాను, చాలా చాలా ట్రెండీ అవుతున్నాయి. బట్ వాటి కోసం కాదు, కానీ నేనైతే లైట్గా వేసుకోవాలనుకుంటున్నాను. పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం లైట్గా ఐ షాడో వేసుకోవడం వల్ల చాలా షైనీ వస్తుంది, ఐస్ చాలా బ్రైట్గా చాలా లుక్కీగా అనిపిస్తుంది అనమాట. సో ఆ లుక్ కోసం నేనైతే ఐ షాడో వేసుకుందాము, అది కూడా లైట్గా వేసి చూద్దాం అని చెప్పి ముందు ట్రయల్ చేస్తున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నేను అంత ప్రొఫెషన్ కాదు, కానీ నా వరకు అయితే నేను నార్మల్గా సింపుల్గా మేకప్ చేసుకుంటూ ఉంటాను. సో ఐ షాడో వేసుకున్న తర్వాత ఐ లైన్ పక్క వేసుకుంటాము. వింగ్స్ అయితే కొంచెం ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు. నేనైతే లైట్గా వింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ట్రై చేస్తాను. నేను ఎప్పుడే వింగ్స్ పెట్టుకోను, చాలా తక్కువ. కానీ ఈసారి బ్రాడ్గా వేద్దాం అనుకుంటున్నాను, అది ఎందుకో ఇంకా బ్రాడ్గా వచ్చినట్టుగా అనిపించింది. సో కొంతవరకు నేనైతే తగ్గించడానికి ట్రై చేస్తాను, చాలా లైట్గా. నిజంగా చెప్పాలంటే మనకి ఐ లుక్ అనేది చాలా బాగుంటే మనకి లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఐ షాడోతో పాటు ఐలైనర్, మస్కారా మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయండి. నేనైతే వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా మనం ఖచ్చితంగా నార్మల్గా మిర్రర్ పెట్టుకొని ఖచ్చితంగా చూసుకొని లైన్ వేసుకుంటే 1 or 2 times వేసుకుంటే అది అలవాటు అయిపోతుంది అనమాట. సో నాకు కూడా అంతేనండి, నేను కూడాను డైరెక్ట్గా కెమెరా దగ్గర వేసుకోను, మిర్రర్తోనే వేసుకుంటాను. నాకు మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను మన వీడియోస్ అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ఇది నా ఫైనల్ లుక్. నేను చాలా లైట్గా వేసుకున్నాను ఐ షాడో. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది లీవ్ చేస్తాను. ఓన్లీ ట్రయల్ వేస్ అనమాట, ఎలా ఉంటుందో ఏంటని. ఈసారి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి వీడియోతో, మంచి మేకప్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.